వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేపటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి. 40% విద్యార్థుల వద్ద క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు లేవు. అకౌంట్లోకి పడనున్న డబ్బులు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు. జాతీయ పార్టీల ఆదాయం 5,820 కోట్లు, అందులో సుమారు 75% బీజేపీకే. నంద్యాల డి శ్రీశైలం క్షేత్రంలో రేపటి నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రేపు ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, రథోత్సవం, రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 23న స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తెలంగాణలోని ఎస్సీ సంక్షేమ గురుకులాల్లోని 40% విద్యార్థులకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు లేవని గురుకుల సొసైటీ గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 75% సీట్లు ఆయా వర్గాలకు అందుబాటులో ఉన్నప్పటికీ సర్టిఫికెట్లు సమర్పించలేదని తేలింది. దీనితో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంట్రన్స్ పరీక్షల నుంచే ఈ సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా అర్హులకే న్యాయం జరుగుతుందని అంచనా వేస్తోంది. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. పలువురికి డబ్బులు జమ కావడం లేదన్న ఫిర్యాదులపై సమాచారం సేకరించాలన్నారు. అటు సిలిండర్ డెలివరీ చేసే సమయంలో డబ్బులు అడుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై యాక్షన్ తీసుకోవాలని ఏజెన్సీలను, అధికారులను సీఎం ఆదేశించారు. 2023-24లో దేశంలోని 6 జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా 5,820 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఏడీఆర్ వెల్లడించింది. ఇందులో 74.56% అనగా 4,340 కోట్ల వాటా బీజేపీకి చేరిందని తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్ 1,225 కోట్లు, సిపిఎంకి 167 కోట్లు, బీఎస్పీకి 64 కోట్లు, ఆప్ పార్టీకి 22 కోట్లు, నేషనల్ పీపుల్స్ పార్టీ 22 లక్షలు ఉన్నాయంది. 2022-23తో పోలిస్తే బీజేపీ ఆదాయం 83.85%, కాంగ్రెస్ ఆదాయం 170.82 పెరిగినట్లు పేర్కొంది. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.